గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ శివారెడ్డి. వెల్కమ్ టు sarastechno.com. ఈరోజు ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి, ఈ సర్టిఫికేట్ చేయాలంటే ఎంత అమౌంట్ అవుతుంది, ఎలా చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి, అలాగే మీరు క్రియేట్ చేసిన ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, వన్స్ లాగిన్ అయిన తర్వాత ఏడబ్ల్యూఎస్లో ఉన్న రీజన్స్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ ఏంటి, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ ఏ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ విధంగా గూగుల్లోకి వెళ్ళి www.google.com అని ఇవ్వగానే గూగుల్ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత aws.amazon.com అని టైప్ చేయండి. aws.amazon.com అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ ఇవ్వగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, సైన్ ఇన్ అని. మీ దగ్గర ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంటే సింపుల్గా సైన్ ఇన్ ఇవ్వండి. మీ దగ్గర అకౌంట్ లేకపోతే ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, దీని మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఏ న్యూ ఏడబ్ల్యూఎస్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి, సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్. మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయండి. మీ యొక్క మెయిల్ ఐడి మెన్షన్ చేయండి. తర్వాత అకౌంట్ నేమ్, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేమ్. మీ ఫేస్బుక్కి, వాట్సాప్కి ఎలాగైతే ప్రొఫైల్ నేమ్ పెడతారో సేమ్ లైక్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కూడా ఒక ప్రొఫైల్ నేమ్ పెడతాం. ఆ ప్రొఫైల్ నేమ్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ నేమ్ మీరు అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వెరిఫై ఈమెయిల్ అడ్రస్. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అనగానే మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. ఈ విధంగా ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ని తీసుకొని ఇక్కడ పే చేయండి. వెరిఫికేషన్ కోడ్ అనేది కదా, ఇక్కడ ఆ కోడ్ని పే చేసి సింపుల్గా వెరిఫై అని ఇవ్వండి. దెన్ ఈ విధంగా వెరిఫై అయింది. మీ ఈమెయిల్ అడ్రస్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయింది. వెరిఫై అయిన తర్వాత మీరు మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేయాలి. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తామండి. ఈ రూట్ యూజర్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ జనరేట్ చేస్తాం. మీరు పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అప్పర్ కేస్ లెటర్స్ ఉండాలి, లోవర్ కేస్ లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, ఆల్ఫా న్యూమరిక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ కేస్ లెటర్ అంటే శివ అనుకోండి, ఎస్ అనేది క్యాపిటల్ లెటర్. లోవర్ కేస్ లెటర్స్ అంటే IVA అనేది స్మాల్ లెటర్స్. నెంబర్ అంటే 1 2. నాన్ ఆల్ఫా న్యూమరిక్ అంటే @ ఇలాంటి ఉంటాయి కదా, వాటిని నాన్ ఆల్ఫా న్యూమరిక్ అంటాం. సపోజ్ క్యాపిటల్ లెటర్ శివ @1 2 3. ఈ విధంగా పాస్వర్డ్ అనేది జనరేట్ చేయండి. దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. దానికన్నా ముందు ఇక్కడ చూడండి, ఆల్వేస్ ఫ్రీ 12 months ఫ్రీ ట్రయల్స్ అని ఉంది. ఏడబ్ల్యూఎస్లో మనకి కొన్ని సర్వీసెస్ అనేది కంప్లీట్గా ఫ్రీ అండి. మీరు ఎప్పుడు వాడుకున్నా ఫ్రీగానే వాడుకోవచ్చు. అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరమే లేదు. కొన్ని మాత్రము ఓన్లీ 12 months మాత్రమే ఫ్రీగా వాడుకోగలుగుతాం. వన్స్ 12 months దాటిన తర్వాత వాటికి కూడా మీరు యూజ్ చేసుకుంటే అమౌంట్ అనేది పే చేయాలి. ఓకే, కొన్ని ఆల్వేస్ ఫ్రీ, కంటిన్యూగా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉన్నంత వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. కొన్ని సర్వీసెస్ ఓన్లీ 12 months మాత్రమే ఫ్రీగా వాడుకోవచ్చు, తర్వాత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది, పే చేయాలి. కొన్ని ట్రయల్స్ ఉన్నాయి చూడండి. ట్రయల్స్ ఏంటంటే 7 days ఫ్రీగా వాడుకోవచ్చు, కొన్ని 5 days ఫ్రీగా వాడుకోవచ్చు. ఫ్రీగా వాడుకున్న తర్వాత ఆ 5 days అయిన తర్వాత మీరు మళ్ళీ ఆ సర్వీస్ను వాడుకోవాలంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ మనకు ఈ ఏడబ్ల్యూఎస్లో ఏది ఫ్రీ, ఏది 12 months ఫ్రీగా వాడుకోవచ్చు, ఏది కంప్లీట్గా ఫ్రీగా వాడుకోవచ్చు, ఏది ట్రయల్ వర్షన్స్ అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. ఇప్పుడు చూడండి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మీరు బిజినెస్ అని ఇవ్వండి లేదా పర్సనల్ అయినా ఇవ్వండి, మీ ఇష్టం, ఏది ఇచ్చినా నో ఇష్యూ. మీ నేమ్ తర్వాత మీ కంట్రీ కోడ్ ఏంది +91, మీ ఫోన్ నెంబర్, మీ రీజన్ ఏంటి, ఇండియా, మీ అడ్రస్ ఇక్కడ చూడండి చూపిస్తాను. మీ ఫోన్ నెంబర్, మీ రీజన్, మీ అడ్రస్, మీ సిటీ, మీ పోస్టల్ కోడ్. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడతో స్టెప్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు మీ దగ్గర ఉంటే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు ఏదో ఒకటి ఇవ్వండి. కొంతమందికి డెబిట్ కార్డు అనేది యాక్సెప్ట్ చేయదండి. అదే క్రెడిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. డెబిట్ కార్డు కొంతమందికి యాక్సెప్ట్ చేయదు, కొంతమందికి యాక్సెప్ట్ చేస్తుంది. క్రెడిట్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరికి యాక్సెప్ట్ చేస్తుంది. మీ కార్డు మీద ఉన్న నెంబర్ ఇక్కడ ఇవ్వండి. క్రెడిట్ కార్డ్ అనేది కార్డు మీద నెంబర్ ఇవ్వండి. తర్వాత
ఇక్కడ చూడండి ఎక్స్పైర్ డేట్, సెక్యూరిటీ కోడ్, మీ యొక్క కార్డు మీద ఉన్న నేమ్. సేవ్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొద్దు, క్లిక్ చేయొద్దండి. బిల్లింగ్ అడ్రస్ మీరు ఏదైతే అడ్రస్ ప్రొవైడ్ చేశారో అదే పెట్టండి. లేదు పాన్ నెంబర్ మాత్రం ఇవ్వద్దు, పాన్ నెంబర్ నో నీడ్. ఇక్కడతో వెరిఫై అండ్ కంటిన్యూ. వెరిఫై అండ్ కంటిన్యూ అనగానే బ్యాంక్లో మీ అంటే బ్యాంక్ కనెక్ట్ అయ్యి మీ అకౌంట్ నుంచి ₹2 డెబిట్ అవుతుంది. ₹2 డెబిట్ అయ్యి మళ్ళీ క్రెడిట్ అవుతుందండి. ఎందుకు ₹2 డెబిట్ అవుతుంది అంటే ఈ అకౌంట్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకునే దానికోసం ₹2 డెబిట్ అయ్యి మళ్ళీ ఆ ₹2 మీ క్రియేట్ అవుతుంది, మీ అకౌంట్కే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ చూడండి, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయమంటుంది. మీ పేరు ప్రొఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. శివారెడ్డి ఎస్. నెక్స్ట్ చూడండి, ప్రైమరీ పర్పస్ ఆఫ్ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఆధార్ అని ఇచ్చాను. ఓనర్షిప్ టైప్ వచ్చి ఇండివిజువల్ అని ఇచ్చాను. ఇండియా డాక్యుమెంట్ టైప్, మీరు ఇండియా అన్నారు కదా, ఏదో ఒక ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఇక్కడ ఇవ్వండి. సెలెక్ట్ చేసుకొని కింద నేను ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వండి ఇక్కడ. దెన్ యాక్సెప్ట్ చేసినట్టు క్లిక్ చేసి కంటిన్యూ. స్టెప్ 4 ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీ ఫోన్, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వెరిఫికేషన్ అండి. టెక్స్ట్ మెసేజ్ ఆర్ వాయిస్ కాల్. టెక్స్ట్ మెసేజ్ అని ఇస్తే మీ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ టైం వెళ్తుంది. లేదు వాయిస్ కాల్ ఇస్తే మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒక ఫోనే AWS వాడు చేస్తాడు. ఇప్పుడు కంట్రీ వచ్చి ఏంటి, ఇండియా కాబట్టి +91 ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. చూడండి, ఇండియా సెలెక్ట్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ చెక్ ఉందో అది ఇక్కడ ప్రొవైడ్ చేసి సెండ్ SMS అని ఇవ్వండి. ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్కి ఒక SMS వస్తుంది, అదే వెరిఫై కోడ్ అని. ఆ వెరిఫికేషన్ కోడ్ తీసుకొని ఇక్కడ పే చేయండి. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ కాడ మీ మొబైల్కి ఏదైతే వెరిఫికేషన్ కోడ్ వచ్చిందో ఆ కోడ్ ఇక్కడ ఇచ్చి కంటిన్యూ అని ఇవ్వండి. ఇక్కడతో 4th స్టెప్ కంప్లీట్. లాస్ట్ ఫైనల్ స్టెప్ ఇక్కడ చూడండి, ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు బేసిక్ సపోర్ట్ని క్లిక్ చేయండి. డెవలపర్ సపోర్ట్, బిజినెస్ సపోర్ట్ వద్దు. ఎందుకంటే చూడండి, డెవలపర్ సపోర్ట్ అయితే మనకి మంత్లీ $29 పడుతుంది, అదే బిజినెస్ అయితే $100 పడుతుంది పర్ మంత్. కాబట్టి మనం బేసిక్ సపోర్ట్ని సెలెక్ట్ చేసి కంప్లీట్ సైన్ అప్ అని చేయండి. కంప్లీట్ సైన్ అప్ అని ఇవ్వగానే కంగ్రాచులేషన్ అని ఉంటుంది, అంటే మీకు AWS అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఈ AWS అకౌంట్కి లాగిన్ అవ్వాలంటే సైన్ ఇన్ టు ది కన్సోల్ అని ఇచ్చి మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీరు జనరేట్ చేసిన పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఈ వీడియో లాస్ట్లో లాగిన్ అవుదాం. నెక్స్ట్, ఈ క్లౌడ్ అనేది డిజైన్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఈ క్లౌడ్ అనేది ఏంటంటే ఈ AWS కానీ అజూర్ కానీ GCP కానీ ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్క ఇండస్ట్రీ కోసం డిజైన్ చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ అనేది ఓపెన్ చేశారండి. మీ షాప్లో ఓన్లీ లక్స్ సోప్ మాత్రమే అమ్ముతున్నారు. నేను కూడా ఒక షాప్ ఓపెన్ చేశాను. నా షాప్లో ప్రతి సోప్, అది లక్స్ కానీ, ఈటా కానీ, మైసూర్ శాండిల్ కానీ, లైఫ్ బాయ్ కానీ, ప్రతి సోప్ నేను నా షాప్లో ప్రతిదీ అవైలబుల్ ఉంది. మీ షాప్లో ఓన్లీ లక్స్ మాత్రమే అవైలబుల్ ఉంది, నా షాప్లో ప్రతి షోప్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఎవరికి బాగా జరుగుతుంది, మీకా నాకా? ఆల్వేస్లీ నాకే బాగా జరుగుతుంది. ఎందుకంటే నా షాప్లోకి ప్రతి కస్టమర్ వచ్చి వానికి కావాల్సిన ప్రోడక్ట్ కొంటారు. అదే మీ షాప్లో అయితే ఓన్లీ లక్స్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే వస్తారు. ఓకే, అందుకే ఏంటంటే క్లౌడ్ డిజైన్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ, అంటే ప్రతి ఒక్కరి కోసం, అంటే ప్రతి ఇండస్ట్రీ కోసం, ఇండివిజువల్ పర్సన్కి యూజ్ అవుతుంది, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి యూజ్ అవుతుంది. అలా డిజైన్ చేశాను. నేను ఒకటే అనుకుంటే నా బిజినెస్ అనేది ప్రాపర్గా జరగదు. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలా నేను డిజైన్ చేసుకుంటే నా బిజినెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఓకే, సపోజ్ మీరు ఒక సూపర్ మార్కెట్ వెళ్ళారనుకోండి. సూపర్ మార్కెట్కి వెళ్తే మీకు నచ్చిందే కొంటారా, లేదంటే చాలా ఉంటాయా? అక్కడ చాలా ఉంటాయి. అంటే చిన్నపిల్లలకు సంబంధించింది, అంటే కిడ్స్కి సంబంధించింది, ఇంటి వంటలకు సంబంధించింది, ప్రతిదీ ఆ సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. మీరేం చేస్తారు, బయట అన్ని షాప్స్ తిరిగే బదులు సింపుల్గా ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్తే నాకు నచ్చింది నేను తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీరు తెచ్చుకుంటారు. సేమ్ లైక్ ఇక్కడ కూడా క్లౌడ్ ఈజ్ డిజైన్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ. అంటే ఈ క్లౌడ్లోకి మీరు వెళ్తే ప్రతి సర్వీస్ అవైలబుల్లో ఉంటుంది. మీకు నచ్చిన సర్వీస్ని మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇండస్ట్రీ అన్న
ఐటీ సెక్టార్కి యూజ్ అవుతుంది, ఆటోమొబైల్కి యూజ్ అవుతుంది, బ్యాంకింగ్ సెక్టార్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, హెల్త్ కేర్, ఇలా ప్రతి ఇండస్ట్రీకి ఈ క్లౌడ్ అనేది యూజ్ అవుతుంది. మన ఇండస్ట్రీ ఏంటి? ఐటీ సెక్టార్. ఈ ఐటీ సెక్టార్కు ఏవైతే సర్వీసెస్ మనకు అవసరమో అవన్నీ మనం ఈ ట్యూటోరియల్లో కంప్లీట్ చేద్దాం. ఓకే, ఐటీ సెక్టార్కి ఏవైతే అవసరమో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, వాట్ ఈస్ AWS సర్టిఫికేట్? AWS సర్టిఫికేట్స్ అంటే ఏంటి? అవి ఎన్ని ఉన్నాయి? AWS సర్టిఫికేట్స్ అంటే నథింగ్ అండి. మీరు ఒక ఫ్రెషర్గా AWS సర్టిఫికేట్ చేయాలి అనుకుంటే చేయండి, లేదా వద్దు అనుకుంటే వద్దు, నో ఇష్యూ. రీజన్ ఏంటంటే ఎందుకు AWS సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యేదానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నా అండి, నేను ఎటువంటి AWS సర్టిఫికేట్ చేయలేదు, మీరు AWS సర్టిఫికేట్ చేశారనుకోండి, ఇద్దరిని రెజ్యూమ్ చూసినప్పుడు AWS సర్టిఫికేట్ చేసిన ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. మీరు AWS సర్టిఫికేట్ చేసే బదులు ఫ్రెషర్స్ అయితే ఇంటర్న్షిప్ చేయండి, ఏదైనా ఒక కంపెనీతో టైఅప్ అయ్యి ఇంటర్న్షిప్ చేయండి, అది మీకు యూజ్ అవుతుంది ఈ AWS సర్టిఫికేట్ కన్నా. ఓకే, AWS సర్టిఫికేట్స్ ఎవరికి యూజ్ అవుతాయంటే ఆల్రెడీ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఒక క్లయింట్ నాకు సర్టిఫైడ్ పర్సన్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఆ కంపెనీ వాడు ఈ సర్టిఫైడ్ పర్సన్ మాత్రమే ఆ ప్రాజెక్ట్కి అలొకేట్ చేస్తాడు. అటువంటి టైంలో యూజ్ అవుతాయి. ఓకే, అటువంటి సినారియో వస్తే కంపెనీ వాడే మీతో సర్టిఫికేషన్ చేపిస్తాడు, వాడే అమౌంట్ పే చేసి వాడే సర్టిఫికేట్ చేపిస్తాడు. కాబట్టి సర్టిఫికేషన్ గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఇంటర్న్షిప్ గురించి ట్రై చేయండి. ఓకే, సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయి? బేసిక్ లెవెల్ ఉంది, అసోసియేట్ లెవెల్ ఉంది, ప్రొఫెషనల్ లెవెల్ ఉంది. వీటికి ఎంత అమౌంట్ అవుతుంది? ఫస్ట్ బేసిక్ లెవెల్ అంటే ఫండమెంటల్ లెవెల్. దీన్ని ఏమంటామంటే క్లౌడ్ ప్రాక్టీషనరీ అంటాం. దీని యొక్క ఎగ్జామ్ ఫీజు వచ్చి $100 అండి. మీరు ఈ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా $100 పే చేసి ఎగ్జామ్ రిజిస్టర్ అయ్యి రాయాలి. ఎగ్జామ్ పాస్ అయితేనే ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారు, ఫెయిల్ అయితే సర్టిఫికేట్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ లెవెల్ అసోసియేట్ లెవెల్. ఈ ఫండమెంటల్ లెవెల్ మీరు పాస్ అయినా, ఒకవేళ రాసినా రాయకపోయినా ఈ అసోసియేట్ లెవెల్ అయితే రాసుకోవచ్చు. ఈ అసోసియేట్ లెవెల్ అయితే 3 ఉన్నాయి: సొల్యూషన్ ఆర్కిటెక్ట్, అడ్మినిస్ట్రేటర్ అండ్ డెవలపర్. ఈ 3 ఈచ్ వన్ $150 అవుతుంది. ఇది కూడా ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే ఇస్తారు. ఫైనల్ ప్రొఫెషనల్. ఎవరైతే అసోసియేట్ లెవెల్ పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ప్రొఫెషనల్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ ప్రొఫెషనల్లో 2 ఉన్నాయి: సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్. ఈచ్ ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్కి $300 అనేది మనం పే చేయాలి. పే చేసి ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే సర్టిఫికేట్ ఇస్తాడు. ఇంకా అడిషనల్గా అయితే అడ్వాన్స్ నెట్వర్కింగ్ అని, సెక్యూరిటీ సర్టిఫికేట్స్ అని, మేనేజింగ్ లెర్నింగ్ అని, డేటాబేస్, డేటా, ఇలా డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. మీ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని, ఆ ప్రాజెక్ట్లో రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు సర్టిఫికేట్ చేయాల్సి వస్తుంది. మీరు గుడ్డిగా ఏదో ఒక సర్టిఫికేషన్ చేస్తే మీకు ఎటువంటి యూజ్ లేదండి. మీరు ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీ వాడే చెప్తాడు పలానా ప్రాజెక్ట్ కోసం పలానా సర్టిఫికేట్ చేయండి అని. అప్పుడు మీరు సర్టిఫికేషన్ చేయండి, దానికి అమౌంట్ కూడా కంపెనీ వాడే ఇస్తాడు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఫ్రెషర్గా మీకు ఎటువంటి సర్టిఫికేషన్స్ అవసరం లేదు. మీకు బెటర్గా మీ రెజ్యూమ్ పిక్ అవ్వాలి అంటే ఏదో ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ 6 months ఇంటర్న్షిప్ చేయండి. మీ రెజ్యూమ్ చాలా స్పీడ్గా పిక్ అవుతుంది. కంపేర్ టు ఫ్రెషర్ కన్నా మీ రెజ్యూమే ఫస్ట్లో ఉంటుంది. ఓకే, దెన్ హౌ టు లాగిన్ AWS అకౌంట్. AWS అకౌంట్కి ఎలా లాగిన్ అవ్వాలి ప్రాక్టికల్గా చూద్దామండి. ఈ పీపీటీలో కాదు, ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ aws.amazon.com అని హిట్ చేయండి. సైన్ ఇన్ టు ది కన్సోల్ మీద క్లిక్ చేయండి. దెన్ మీ యొక్క మెయిల్ ఐడి balasivareddy8@gmail.comతో నేను ఒక AWS అకౌంట్ అనేది క్రియేట్ చేశాను. ఆ మెయిల్ ఐడి ఇచ్చాను. నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. సింపుల్ సైన్ ఇన్. ఇది AWS యొక్క కన్సోల్ అండి, AWS యొక్క కన్సోల్ హోమ్ అనమాట. సో ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. AWS అకౌంట్కి లాగిన్ అవగానే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పా ఏంటి, క్లౌడ్ ఈజ్ డిజైన్ ఫర్ ఎవ్రీ వన్ ఆన్ ఎవరీ ఇండస్ట్రీ. క్లౌడ్ అనేది ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్క ఇండస్ట్రీ కోసం డిజైన్ చేసింది. ఇక్కడ మనకు ప్రతి ఇండస్ట్రీ అంటే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
మన ఐటీ సెక్టార్కి ఏవైతే అవసరమో అవన్నీ ఇక్కడ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని మాత్రం ప్రాక్టీస్ చేయండి ఎనఫ్. ఓకే, ఈ విధంగా AWS అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఓకే, రీజన్స్ అన్న ఏంటి రీజన్స్? అవైలబిలిటీ జోన్స్ అన్న ఏంటి అవైలబుల్ జోన్స్ అంటే ఇక్కడ చూడండి, శివారెడ్డి ఉంది కదా, ఇది మీ ప్రొఫైల్ నేమ్. మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ప్రొఫైల్ నేమ్ ఇచ్చారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీని పక్కనే N.Virginia ఉంది కదా, దీని ఏమంటామంటే నార్త్ వర్జీనియా అంటాం. ఇవన్నీ రీజన్స్ అండి. రీజన్ అంటే ఒక ఏరియా. నార్త్ వర్జీనియా, ఒహాయో, ముంబై రీజన్, మన ఇండియాలో ముంబై ఉంది. వీటన్నిటిని ఏమంటామంటే రీజన్స్ అంటాం. మళ్ళీ ప్రతి రీజన్లో డేటా సెంటర్స్ ఉంటాయి, వాటినే అవైలబిలిటీ జోన్స్ అంటాం. ప్రతి రీజన్లో మళ్ళీ డేటా సెంటర్స్ ఉంటాయి, వాటిని అవైలబిలిటీ జోన్స్ అంటాం. ఇక్కడ చూడండి, నేను అకౌంట్ క్రియేట్ చేయగానే బై డిఫాల్ట్గా N.Virginia వచ్చింది. మీకు కావాలంటే ముంబై కావాలంటే ముంబై సెలెక్ట్ చేసుకోండి, లేదు నాకు సింగపూర్ కావాలంటే సింగపూర్ సెలెక్ట్ చేయండి. బై డిఫాల్ట్గా నార్త్ వర్జీనియా ఎందుకు వస్తుందంటే AWS 2006లో లాంచ్ చేశారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా ఒక న్యూ అప్డేట్స్ వస్తే ఫస్ట్ నార్త్ వర్జీనియాలోనే ఆ అప్డేట్స్ అనేవి వస్తాయి. అక్కడంతా ఓకే, ప్రాపర్గా అన్ని క్లిక్ అయినాయి, ఎటువంటి ఎర్రర్స్ లేవనుకున్నప్పుడు రిమైనింగ్ రీజన్స్లో కూడా సేమ్ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఓకే, క్లియర్? రీజన్స్ అంటే ఒక ఏరియా, అవైలబిలిటీ జోన్స్ అంటే నథింగ్ బట్ డేటా సెంటర్స్. చూద్దాం, ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్. ఇక్కడ చూడండి, AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మొత్తం రీజన్స్ ఎన్ని ఉన్నాయి? 33 రీజన్స్ ఉన్నాయి. అవైలబిలిటీ జోన్స్ 105 ఉన్నాయి. మొత్తం 33 రీజన్స్ అంటే ఇక్కడ నేను చెప్పాను చూడండి, నార్త్ వర్జీనియా ఒక రీజన్, ఒహాయో ఒక రీజన్, ముంబై ఒక రీజన్, ఇలాంటివి 33 రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రతి రీజన్లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఇక్కడ నార్త్ వర్జీనియా తీసుకుంటే దీంతో అవైలబిలిటీ జోన్స్ 6 ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్క్రోల్ డౌన్ చేయండి. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, నేనేం చేస్తున్నా అంటే ముంబై లొకేషన్స్ ఇక్కడ చూడండి, అవైలబిలిటీ జోన్స్ ఎన్ని ఉన్నాయి? ముంబైలో 3 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఒహాయోలో చూడండి 3 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. నార్త్ వర్జీనియాలో చూడండి, నార్త్ కాలిఫోర్నియాలో 3 ఉన్నాయి. ఓకే, నార్త్ వర్జీనియా చూడండి, నార్త్ వర్జీనియా 2006లో లాంచ్ చేశారు. అంటే ఎప్పుడైతే మన AWS అనేది లాంచ్ చేశారో అప్పుడే ఈ 2006లో నార్త్ వర్జీనియా అనేది లాంచ్ చేశారు. అవైలబిలిటీ జోన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మొత్తం 6 అవైలబుల్ జోన్స్ ఉన్నాయి. నార్త్ వర్జీనియాలో అవైలబిలిటీ జోన్స్ 6 ఉన్నాయండి. అంటే 6 డేటా సెంటర్స్ ఉన్నాయి. క్లియర్ అండి? రీజన్స్ అంటే ఒక ఏరియా, అవైలబుల్ జోన్స్ నథింగ్ బట్ డేటా సెంటర్స్. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, లేదా నా మెయిల్ కాంటాక్ట్ అవ్వండి, లేదా ప్రతిరోజు ఈవినింగ్ క్లాస్ ఉంటుంది కదా, క్లాస్లో కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.